అలాగే చేతుల పైకి లేపుతూ ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక, యెరూషలేమునకు రక్షణ కలుగును గాక. ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీల్లేదు దేవా యేసయ్యా. తండ్రి, ఇజ్రాయేలుతో యుద్ధము చేయి వారు నీవు గద్దించుమని ప్రార్థిస్తున్నాను. దాని సరిహద్దులలో ఎల్లప్పుడూ సమాధానముండును గాక. దేవా, ఇదిగో భారతదేశంని జ్ఞాపకం చేసుకోము తండ్రి. మరి ప్రాముఖ్యముగా మా రాష్ట్రముని జ్ఞాపకం చేసుకో తండ్రి యేసయ్యా. భారతదేశంలోని ప్రతి సంఘముని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్యా. దేవా, సంఘానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క శత్రువుల్ని గద్దించమని ప్రార్థిస్తున్నాను. నీవు తోడుగా ఉన్నవాడా, నీకు వందనములు. నీ ఆత్మని కుమ్మరించుము మా అందరి మీద, నీ బలము మా పైన కుమ్మరించుము తండ్రి యేసయ్యా. తండ్రి, అదే విధముగా ఇదిగో ఎల్లలు వేసితివి చెప్దాం అందరము. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు అవును తండ్రి యేసయ్యా, ఆ సముద్రముకి ఎల్లలేసినావు తండ్రి. నా శ్రమలకి, నా ఇబ్బందులకు, నా రోగములకు, నా బాధలకు నీవు ఎల్లలు వేసిన దేవుడవు తండ్రి, కొలిచిన వాడవు తండ్రి యేసయ్యా. స్వస్థపరచును యెహోవా రాఫా, స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, 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 ఆరాధనా నీకే. తండ్రి, నీకు వందనాలు దేవా. స్తుతి సింహాసనాసీనుడా నీకు వందనములు, కృప చూపించువాడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనములు. నీ మహిమ మా జీవితంలో కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా,
హల్లెలూయా. Do you feel the presence of God today? Have you felt the presence of God? దేవుని యొక్క సన్నిధి నిజముగా ఇక్కడ బలముగా ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను కదా, there is going to be a heavy anointing that's going to visit us today in Jesus mighty name. Hallelujah. Hallelujah. ఎంతమందికి దేవుడు ఇచ్చిన డాక్యుమెంట్ గుర్తుందండి? గుర్తుందా? ఏంటి చెప్పండి? ఏంటిది? అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు ఆశీర్వాదం గుర్తుందా ఎవరికైనా? ప్రార్థన చేస్తున్నారా దాన్ని పట్టుకొని? ఇంకా ఐ యు స్టిల్ ప్రేయింగ్ ఫర్ ఇట్? నిజంగా ప్రార్థిస్తున్నారా? హల్లెలూయా. టుడే ఐఎమ్ గోయింగ్ టు అన్వేల్ సంథింగ్ కాల్డ్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే తెలుగులో ఏమంటాం? ఫ్యూచర్ భవిష్యత్తు అనండి. మళ్ళీ చెప్పండి, భవిష్యత్తు అనండి బిగ్గరగా. భవిష్యత్ అంటే ఏంటి? ఫ్యూచర్ అంటే ఏంటండి? ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. మరి భవిష్యత్తు అంటే హల్లెలూయా జరగబోయేదనండి. ఐఎమ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్. నాకు ఒక ప్రశ్న ఉంది. నిజంగా దేవుడు నిజంగా రేపు జరగబోయేది, ఎల్లుండి జరగబోయేది, ప్రతి దినము జరగబోయేది, నీ భవిష్యత్తులో జరగబోయేది అంటే నీ భవిష్యత్తుని నిజముగా దేవుడు నిర్ణయించాడా? దట్స్ మై క్వశ్చన్. హలో, ఎంతమందికి ప్రశ్న అర్థమైంది చెప్పండి? నిజముగా దేవుడు మన భవిష్యత్తుని నిర్ణయించాడా? డూ గాడ్ రియల్లీ ఫిక్స్డ్ అవర్ ఫ్యూచర్? వినిపిస్తలేదు. ఎస్ అన్న చేతులు లేపండి, నో అన్నలు చేతులు లేపండి, మిగిలిన వాళ్ళు మరి. హలో, సరే నిర్ణయించాడు అనుకుందామండి. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో దేవుడే నిర్ణయించదు అనుకుందాం. నీ భవిష్యత్తు మొత్తం దేవుడే నిర్ణయిస్తే ఆదామవ భవిష్యత్తు ఎవరు నిర్ణయించినట్లు? దేవుడే నిర్ణయించినట్లు. మరి దేవుడు గనక నిర్ణయిస్తే, ఎవరు గనక నిర్ణయిస్తే? దేవుడు గనక నిర్ణయిస్తే వాళ్ళు ఎందుకు పడిపోయారు? హలో, దట్స్ మై క్వశ్చన్. వాళ్ళు ఎందుకు పడిపోయారు అంటే దేవుడే వాళ్ళని పడిపోలేక చేసిండా? ఆ పండు తినేలాగా దేవుడే చేసిండా? దేవుడు కనుక నిర్ణయిస్తే మంచిగా నిర్ణయిస్తాడు కదండి, అవునా కదండి? హలో, దేవుడు మన భవిష్యత్తు ఫిక్స్ చేస్తే అది మంచిగా చాలా గొప్పగా ఉంటుంది. అదే కదా మనం ప్రార్థన చేసేది ప్రతిరోజు కూడా. మరి ఆదాము అవ్వ ఎందుకు పడిపోయారు? నీ జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? దేవుడు నిజంగా నిర్ణయిస్తే. అర్థమైందా నేను చెప్పిన మాట? డూ యూ రియల్లీ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ? హలో, అంటే దేవుడు నిజంగా భవిష్యత్తు నిర్ణయించలేదా? మరి భవిష్యత్తు ఎలాగ నిర్ణయించబడుతుంది? అసలుకి ఫ్యూచర్ అనేది ఎలాగొస్తుంది? అట్లా వస్తుంది బ్రదర్, అంతేనా? అది అట్లా వస్తూ ఉంది, మేము అట్లా జీవిస్తూ ఉన్నామంటారా? కాదు. భవిష్యత్తు అనేది ఎలా నిర్ణయించబడుతుంది? నిజంగా దేవుడే కనుక నిర్ణయిస్తే, దేవుడు నీకు రోగం పెట్టి, ఫస్ట్ పాపం పెట్టి ఆ పాపంలో పడేసేలాగా చేసి, తర్వాత ఆ పాపం నుంచి బయటికి తీసుకురావడానికి రోగం పెట్టి, రోగంలో నువ్వు పశ్చాత్తాపడి, అప్పుడు ఆయన మరలా స్వస్థపరిచి నువ్వు మరలా జయించి, నిజంగా దేవుడు నిర్ణయించిండు ఇదంతా? హలో, అర్థమైంది నేను చెప్పిన మాట? నిజంగా దేవుడు నిర్ణయించిండా అండి ఇవన్నీ? ఆ రోగం పెట్టుడేందుకు, పాపం పెట్టుడేందుకు, మరలా జయించుడేందుకు, తలకాయ నొప్పి ఇదంతా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలా, ఏం చేస్తావు? డైరెక్ట్ తీసుకుపోయి నువ్వు ప్రెసిడెంట్ అయిపోరా అని చెప్పి ప్రెసిడెంట్ చేస్తావు. అంతేగాని నువ్వు కింద నుంచి చదువుకుంటా, ఎల్కేజీ నుంచి చదువుకుంటా రారా ఫస్ట్ పెడతావా? నిజంగా నీకు అధికారం ఇస్తే చెప్తావా అండి ఇలా చేస్తావా? లేదు కదా, అవునా కదా? నువ్వు దెబ్బలు తిని ఫస్ట్, తర్వాత నక్సలైట్లు ఎంటబడతారు, ఆ తర్వాత గన్నులు పట్టుకొని టెర్రరిస్టులు ఎంటబడతారు, అవన్నీ జయించరా అప్పుడు నీవు ప్రెసిడెంట్గా అని చెప్తావా? డైరెక్ట్ తీసుకొని కూర్చో అని చెప్తావు కుర్చీలో.
మరి దేవుడు నిర్ణయిస్తే ఈజీగా ఉండాలి కానీ ఈ నొప్పులు, బాధలు, రోగాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మధ్యలో అసలుకి? హలో, అర్థమైందా? కింద పడడం, పైకి లేవడం, మళ్ళా లేవడం, వాడు కొట్టుడు, వీడు కొట్టుడు, వీడదనుడు, ఏంది రభస అంతా? హల్లెలూయా. ఫ్యూచర్ ఈజ్ లైక్ సో మచ్ డివాస్టియేటింగ్, అవునా? భవిష్యత్తు మొత్తం రభస అయిపోతా ఉన్నది. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఏమనంటే రేపు కూడా ఇవే బాధలా దేవా, హలో, రేపు కూడా ఇవే నొప్పులా, రేపు కూడా ఇవే శ్రమలా, ఆ రేపులోకి పోబుద్ది అయితలేదు నాకు అని చెప్పి ప్రార్థన చేస్తారంట ఎవరు. హల్లెలూయా. డూ యు నో వై పీపుల్ కమిట్ సుసైడ్? రేపు అనే దాని భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా తెలుసుకొని నా వల్ల కాదు, ఇందులోనికి నేను వెళ్ళలేను అనుకొని చచ్చిపోతారు. అర్థమైందా? చెవులున్నవాడు విను కాక. హల్లెలూయా. వినిపిస్తుందా? నాకు వినిపిస్తలేదు, మీకు వినిపిస్తుందా లేదో? వినిపిస్తుందా? ఐ నీడ్ సమ్ violence in the church today. Okay? Will you make some sound? Will you make some noise in the spirit? Will you make some violence? Violent will take it by force. I'm not seeing somebody who can take it by force here. Not yet. Hallelujah. Hallelujah. Because this mystery will transform your life like a lot. I'm telling you. ఈ మర్మము నీ జీవితాన్ని చాలా గొప్పగా మార్చబోతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. వావ్. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11. దానికంటే ముందు రెవల్యూషన్ 22:13 లార్డ్ రిలీజ్ పీస్ కరంద సిహితి అనాలే. రిలీజ్ పీస్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. రెవల్యూషన్ 22:13 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ఓపెన్, తొందరగా చదవాలా? నేనే అల్ఫాయు ఒమేగయు, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అంటే వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్? ఐ యామ్ ద బిగినింగ్, ఐ యామ్ ద ఎండ్, ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. అవునా? అక్కడ ఎండ్ అన్న పదానికి మీరు ఒకటి యాడ్ చేసుకోవాలి. మామూలు ఎండ్ కాదు, గ్రేట్ ఎండ్. ఏ ముగింపు అంట? గొప్ప ముగింపు అనండి. హల్లెలూయా. ఆయన ఏదైనా మొదలు పెడితే అది ఎలా ముగిస్తాడు? ఘనముగా దాన్ని ముగించువాడు దేవుడు. హల్లెలూయా. ఎలా ముగించువాడు? ఘనముగా ముగించువాడు. God will end anything with a great expected end. Hallelujah. Hallelujah. Am I speaking to you? అవునా? ఇప్పుడు ఆది ఆయనే అంట, అంతము కూడా ఆయనే. అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఫస్ట్ డే ఆయనే, లాస్ట్ డే కూడా ఆయనే. అంటే ఫ్యూచర్ కూడా, హలో, ఫ్యూచర్ కూడా బైబిల్లో ఉందా లేదా? ఫ్యూచర్ ఎవరు? దేవుడే. అవునా కదా? అంటే ఫ్యూచర్ నిర్ణయించేది ఎవరు? మరలా వచ్చింది ప్రాబ్లం. హల్లెలూయా. మరలా వచ్చింది ప్రాబ్లం. వాక్యం సెలవిస్తుంది ఫ్యూచర్, రోగాలు, నొప్పులు, బాధలు. ఫ్యూచర్లో నొప్పులు, బాధలు, రోగాలు. అవునా? గివ్ మీ ఎ మినిట్. అయితే దేవుడు ఆది అంతము. చూద్దాం ఒకసారి. జెర్మయా 29:11, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము.
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? సమాధానకరమైన ఉద్దేశమైనవి కావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. 29:11. అక్కడ ఒక మాట ఉంది స్పెసిఫిక్గా చూస్తే 29:11 వచనం. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ సేయత్ లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్. థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్, టు గివ్ యూ అన్ ఏమనుంది? ఎక్స్పెక్టెడ్ ఏంటండి? Hallelujah. So God did two things. Alpha, Omega, beginning and the end. Beginning means the one who started your life. End means the one who's going to finish it with an expected great end. అంటే దేవుడు భవిష్యత్తు అంటే అర్థం ఏంటిది? రేపేం జరుగుతుంది, ఎల్లుండేం జరగబోతుంది కాదు. నీవు ఎలాగ ఘనముగా ముగించబోతున్నావో అది ఒమేగా. హల్లెలూయా. అర్థమైందా? రేపు జరగబోయేది ఎల్లుండి జరగబోయేది కాదు. దేవుడు నిర్ణయించేది రేపు జరగబోయేది, ఎల్లుండి జరగబోయేది, ఈ సంవత్సరం అంతా జరగబోయేది కాదు. నీ ముగింపు ఎలాగుండబోతున్నది అది ఘనముగా ఉండబోతుంది. ఇది దేవుడు నిర్ణయించేసిండు ఆల్రెడీ. ఏం చేసిండు? హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముని నిర్ణయం చేసిండు దేవుడు ఆల్రెడీ. ఏమని? అబ్రహామా, నీవు ఒక గొప్ప దేశముగా మారి, ఎట్లా మారి? కానానుని స్వతంత్రించుకొని ముగించేసిండు. కానీ అబ్రహాము రేపు తింటున్నాడు, కూర్చుంటున్నాడు, నడుస్తున్నాడు, ఇవన్నీ నిర్ణయించిండా? దెన్ వాట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్? వాట్ డిసైడ్స్ యువర్ టుమారో? పక్కన రండి. వాట్ డిసైడ్స్ యువర్ టుమారో? Write down. Hallelujah. Hallelujah. Write down. Influence. ఏంటిది? తెలుగులో ఇన్ఫ్లుయెన్స్ ఏమంటాం? ప్రభావమా? ఇన్ఫ్లుయెన్స్ దేన్నైనా ప్రభావితము చేయడం. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ రాసుకోండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాస్ట్ అపాన్ ప్రజెంట్ డిసైడ్స్ ఫ్యూచర్. హల్లెలూయా. అర్థమైందా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాస్ట్ అపాన్ ప్రజెంట్ డిసైడ్స్ ఫ్యూచర్. ఇంగ్లీష్లో 3 ఉంటాయి: పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 కూడా కనెక్టెడ్. భూత, భవిష్యత్, వర్తమానాలు. అవునా? ఈ 3 కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఎలాగా? నీ గతములో ఉన్నది నీ ప్రస్తుతం మీద ఎప్పుడైతే ప్రభావితము చూపిస్తుందో అది నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది సహోదరుడా. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాస్ట్ యూ హ్యావ్ అపాన్ ద ప్రజెంట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గతంలో ఒక తప్పు చేసినావు అనుకుందాం. ఏం చేసినావు అనుకుందాం? ఒక మనిషి గతంలో ఒక పాపం చేసిండు. గతం అంటే ఇప్పుడు నిన్న అనుకుందాం. నిన్న గట్టిగా వినబడతలే. నిన్న ఒక పాపం చేసిండండి, ఒక పెద్ద పాపం చేసి వచ్చిండు. ఈరోజు దాని ప్రభావం ఉంటుందా ఉండదా? హలో, 2 కారణాలు ఉన్నప్పుడు వాటి మాత్రమే ఉండదు. అది వాడు ఆ పాపముని ఆనందిస్తున్నప్పుడు ఉండదు. ఉంటుందా ప్రభావము? ఉండదు. వాడు నిన్న మంచిగా పాపం చేసేసిండు, ఈరోజు యథావిడి. అవునా? రెండవది, ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే వాడెవరంట? నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నిన్న జరిగిన ఏ సంగతి కూడా ప్రస్తుతం మీద ప్రభావము చూపించదు. హల్లెలూయా. హల్లెలూయా. am I speaking to you? ఇది మనకి. లోకానికి ఎలాగుంటది? లోకములో మామూలుగా వరల్డ్లో దేవుణ్ణి ఎరుగని ప్రజలకి వాళ్ళు నిన్న చేసిన పనులు ఏవైనా వాళ్ళ ప్రస్తుతం మీద ప్రభావం చూపిస్తున్నాయా? అది వారి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాస్ట్ అపాన్ ద ప్రజెంట్ డిసైడ్స్ ఫ్యూచర్. హల్లెలూయా. ఆ పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ
బ్రేకప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. హల్లెలూయా. am I speaking to you? ఆ బ్రేకప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అనుకో, ఈరోజు ఏమవుతుంది, రేపు ఇంకో గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అంతే. హల్లెలూయా. am I speaking to you? I'm just kidding you, okay? Because it was Valentine's Day. అవునా? Valentine's Day, good, right? జరుపుకోరు ఎవరైనా వాలంటైన్స్ డే? ఎందుకు? హల్లెలూయా. ఇట్స్ నాట్ ఫర్ అస్, మన కోసం కాదని చెప్పిన గుర్తుందా? ప్రేమ అనేది ఎట్లా రావాలా? ఫీల్ అయితూ వచ్చే ప్రేమ ప్రేమ కాదు, నిర్ణయం మూలంగా వచ్చేది. నేను నీకు జీవితాంతము తోడుగా ఉంటా, కుటుంబం అందరికీ నేను చూపిస్తా, నేను నా భార్యగా అని ప్రకటించుకుంటా అనే నిర్ణయం మూలంగా వచ్చేది ప్రేమ. మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి నిజంగా చెప్తున్నా, ఇది మీరు ఇంకా ఇది యూజింగ్ ఫాలో అవ్వదు చెప్తున్నా, మీరు ఐడెంటిఫై చేయాలని చెప్తున్నా ఎవరైనా లోకంలో ఉన్న వాళ్ళకి. ఒక వ్యక్తి నిజంగా అతను వివాహం చేసుకుంటాడా చేసుకోడా అనే దానికి రెండు పరీక్షించాలి. ఒకటేంటో తెలుసా? ఒకవేళ ఈ వ్యక్తి గనక నిన్ను భార్యగా చేసుకోవాలనుకుంటే అతను నిన్ను ఎవరికి పరిచయం చేస్తాడు తెలుసా? తన కుటుంబానికి, అందరికంటే ముందు దేవునికి. క్రైస్తవులు అయితే దేవునికి పరిచయం చేస్తారు, ఓకే? తన కుటుంబానికి, తన బంధువులకి, ఎక్కడెక్కడైతే ఇతనికి పరువు ఉంటుందో ఏముంటుంది అక్కడ పరిచయం చేస్తాడండి. ఎందుకు? వాక్యము సెలవిస్తుంది, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్. హల్లెలూయా. అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఇతనికి ఏం తెలుస్తుంది? ఏం నిర్ణయించుకున్నాడు? నువ్వు నా జీవితంలోనికి వచ్చినా కూడా నా వివాహములో నాకు, నా ఘనతకి ఏ లోటు లేదు. అర్థమైందా? ఒకవేళ వాడు గనక గర్ల్ ఫ్రెండ్గా చేసుకుందాం అనుకున్నారనుకో, లేదా బాయ్ ఫ్రెండ్ అనుకున్నారనుకో, వాడేం చేస్తాడు తెలుసా? కుటుంబానికి చూపించడు, బంధువులకు చూపించడు, ఒక వేరే ఒక లోకం ఉంటుంది అనమాట, ఫ్రెండ్స్. వాళ్ళకి మాత్రమే పరిచయం చేస్తాడు, వేరే ఎవరికి తెలియదు, లోకానికి తెలియదు, కేవలము ఫ్రెండ్స్. ఎందుకు? వానికి కావాల్సింది ఏంటిది? వాళ్ళందరి ముందు చెప్పుకోవాలి, వీనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంతే, భార్య కాదు. హలో, అర్థమైందా? ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పిన నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ మీ అమ్మకి చెప్పాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఎవరికి చెప్పాలి? ఫస్ట్ దేవునికి చెప్పి మీ మమ్మీకి, మీ డాడీకి చెప్పు, తర్వాత నా దగ్గర రావాలా. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఓకే? జోక్ కాదు, నిజమే అది. హల్లెలూయా. అయితే నీ గతములో ఉన్న ఏ ప్రభావమైనా నీ ప్రస్తుతం మీద పనిచేస్తుందా, అదే నీ భవిష్యత్తుగా మారుతుంది. హల్లెలూయా. నిన్న తప్పు చేసినావు, ఆ తప్పుని ఈరోజు నువ్వు చింతిస్తా ఉన్నావు అనుకో, రేపు మరలా చేయడానికి మార్గం అయిపోతుంది, అదే భవిష్యత్తు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్య అయితే క్రీస్తులో ఉన్న వారికి అంటే ఎవరికి? క్రీస్తులో ఉన్న వారికి ఏమై ఉందంట? క్రీస్తులో ఉన్న వారికి నూతన సృష్టి. కొంచెం వాల్యూమ్ తగ్గింది, ఇది కొంచెం. హల్లెలూయా. హల్లెలూయా. am I audible to you? రైట్? ఓన్లీ ఇదే, లైవ్లో కాదు, ఓకే? క్రీస్తులో ఉన్నవాడు ఏమై ఉన్నాడంట? నూతన సృష్టి అనండి. నూతన సృష్టి అంటే ఎప్పుడు నూతన సృష్టి? లెట్ మీ టీచ్ యూ మ్యాన్. క్రీస్తులో ఉన్నావు. ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? చేతులు లేపండి. నేను కూడా క్రీస్తులో ఉన్నా. ఇప్పుడు ఎప్పుడు నూతన సృష్టి? మనం ఎప్పటి నుంచి నూతన సృష్టి? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నూతన సృష్టి అయిపోయినావా? ఎప్పుడు చెప్పండి చూద్దాం. ప్రతిరోజు అనండి. అదేంది బ్రదర్, ప్రతిరోజు నూతన సృష్టి? అవును. ఎప్పుడు నూతన సృష్టి? యు ఆర్ ఎ న్యూ క్రియేచర్ ఎవ్రీ డే ఇఫ్ యూర్ ఇన్ క్రైస్ట్. హౌ? ఎలాగా? క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటిది? అభిషేకము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని పొందుకొని ఉన్నావో, నమ్మి ఉన్నావో, నువ్వు ఒకటి పొందుకున్నావు. ఏంటది? అభిషేకం పొందుకున్నావు. ఈ అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు నూతనంగా చేస్తూనే ఉంటది. ఓ, దట్ మీన్స్ ఎవ్రీ డే యు ఆర్ న్యూ బ్రదర్. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు యువర్ యెస్టర్డే ఎనీ లాంగర్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నీ నిన్నటికి, నీ గతానికి ఏ మాత్రము కనెక్ట్ అయ్యలేవు. గ్రంథ క్రితము కూడా ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకు? లోపల ఉన్న అభిషేకము ఎప్పటికప్పుడు రెన్యూ చేస్తూనే ఉంటది. ఎప్పుడు నీ స్టోరీ మొదలవుతుంది? ఇప్పుడే మొదలవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మరి నీ భవిష్యత్తు ఏంటిది? లోకంలో ఉన్న వానికంటే వాని గతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ భవిష్యత్తు మీద పడుతుంది. మరి మనకి భవిష్యత్తు ఏంటిది? నేను చెప్పిన ఎన్నోసార్లు, నీకు గతం ఏంటి చెప్పండి?
సిలువ అనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో చనిపోయి మన కొరకు తిరిగి లేచాడు అనేదే మన గతం. అవునా? దట్ ఈజ్ అవర్ పాస్ట్. అయితే ఈ పాస్ట్, ఏ పాస్ట్? సిలువ అనే పాస్ట్ మనకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఎలా నిర్ణయిస్తుంది తెలుసా? చూద్దాం. అసలు సిలువ నిర్ణయించే భవిష్యత్తు అనండి, గట్టిగానండి. సిలువ నిర్ణయించే భవిష్యత్తు, సిలువ ద్వారా వచ్చే భవిష్యత్తు. అసలు చూద్దాం, అసలు ఏంట భవిష్యత్తు చూద్దాం. గలతీయులు 3వ అధ్యాయము, గలతీయులు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. గలతీయులు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. గలేషియన్స్ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అనండి, అబ్రహాం ఆశీర్వాదం అనండి. నేను ఇచ్చిన డాక్యుమెంట్ గుర్తుందా? అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉన్నావో ఆ సిలువ అనే గతము ఒక భవిష్యత్తుని విడుదల చేస్తుంది మనకి. ఏంటి ఆ భవిష్యత్తు? అబ్రహాము ఆశీర్వాదం. అంటే ఈ క్షణము నుంచి నీ భవిష్యత్తు ఏంటి? నీ గతంలో చేసిన పాపములు కాదు, ఆ తప్పుల మూలంగా వచ్చిన రోగాలు కాదు, ఆ వ్యాధులు కాదు, ఆ వ్యసనాలు కాదు, ఆ లోకంలో జరుగుతున్న ఇబ్బందులు కాదు. నీ గతము, నీ భవిష్యత్తు ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు ఆశీర్వాదము. అదే నా భవిష్యత్తు. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ ఇజ్రాయెల్. దట్స్ యువర్ ఫ్యూచర్. వేరే ఇంకేం లేదు. ఎవరికి? మనకనండి, క్రీస్తునందు ఉన్న వారికి ఫిక్స్ చేసేసిండి ఇంకా. హల్లెలూయా. రేపేం జరుగుతుంది రాబాయ్ అంటే ఏం చెప్పాలి నువ్వు? అబ్రహాం ఆశీర్వాదం. ఎల్లుండి ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పాలి నువ్వు? అబ్రహాం ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకు? నేను క్రీస్తులో ఉన్నా కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వానికి భవిష్యత్ ఏంటో తెలుసా? వాగ్దానమే. ఏంటిది? వాగ్దానం అనండి. వాగ్దానమే నీ భవిష్యత్తు. పక్కన వాళ్ళు చెప్పు, వాగ్దానమే నీ భవిష్యత్తు అని చెప్పు. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నీకేదైనా వాగ్దానం ఉందా? చూపించండి. ఎవరికైనా ఉందా వాగ్దానం? ఉందా? మన దేవుడు మనకి ఇచ్చిండు ఇయర్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పి. గుర్తుందా ఎవరికైనా? యు హ్యావ్ ఎ ప్రామిస్. అవునా? పాపం చేస్తా ఉన్నావా? నీకు దేవుడు చెప్పి నేను నిన్ను అడుగుతాను దేవుణ్ణి, దేవా రేపటి నుంచి మరలా ఇవే బాధలు వస్తాయి జనాలకి. నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా, అందరి గురించి, సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఒకటి తలంపు వచ్చింది. దేవా ఆదివారం మందిరానికి వస్తారు, ఆరాధిస్తాం, వాక్యం వింటాం, మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. మండే నుంచి యథావిధి కదా దేవా, అవే నొప్పులు, అవే బాధలు, అవే రోగాలు, అవే శ్రమలు, అవే ఇబ్బందులు. ఏంది దేవా ఇట్లా ఉంటుందని తెలిసిన ఎవరైనా పోతాడా? చెప్పండి. వెళ్తారా ఎవరైనా? ఇంకో ఆడ పెద్ద గుంత అలా పడతామని తెలిసిన వాళ్ళు అడిగేస్తారు ఎవరైనా? ఏరు కదా? అవునా కదా? హలో, మరి రేపటి గురించి ముందే తెలిసిపోయినాక ఎట్లా మేము వెళ్ళాలా రేపటికి అని దేవుడు ఒక మాట చెప్పిండు. రేపు అంటే ఏంటి? ఆ శ్రమలు, ఇబ్బందులు, రోగాలు కాదు. నేను ఇచ్చిన దేవుడు వాగ్దానము, అబ్రహాము ఆశీర్వాదము. అదే నీకు భవిష్యత్తు, అదే నీకు రేపు. హల్లెలూయా. యువర్ టుమారో ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. Not your troubles, not your wickedness, not your sin. The blessing of Abraham is your future, your tomorrow. Am I speaking to you? ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూద్దాం బైబిల్లో. I'm not yet there. Let's see. There is a prophet called Isaiah. యెషయా ప్రవక్త గురించి మీకు తెలుసా? యెషయా ప్రవక్త ఉన్నప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఏ రాజు? ఎవరు తెలుసా? తెలీదా? హిజ్కియా అనే రాజు ఉండే. అవునా? హిజ్కియా రాజు ఉన్నప్పుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు. దేవుడు యెషయా ప్రవక్తకి
ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? హిజ్కియాకి వెళ్ళి ఒక మాట చెప్పు. ఎక్కడ ఉంటారంటే లెట్స్ సీ, హల్లెలూయా. గివ్ మీ ఎ మినిట్. Let's open. Hallelujah. Kings. Hold on. రెండవ రాజులు 20వ అధ్యాయము. రెండవ రాజులు 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగల ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు. ఎవరు చెప్తారు ఈ మాట? అంటే ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్తేనే కదా మా యెషయా వచ్చి ప్రవచిస్తుంది. ఏమని చెప్తున్నాడు? నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని. ఒక్క నిమిషం. ఇది భవిష్యత్తు. ఎవరి భవిష్యత్తు? రాజైన హిజ్కియా యొక్క భవిష్యత్తు. ఎవరు నిర్ణయించారు చెప్పాలి? ఈ భవిష్యత్తు ఎవరు నిర్ణయించారండి? హిజ్కియా చనిపోవాలి అనే భవిష్యత్తు ఎవరు నిర్ణయించారు చెప్పాలి గట్టిగా? దేవుడు కదా. God has fixed his future that he should die. అవునా? అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనము. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై చెప్పండి. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అప్పుడేం జరిగింది చూద్దాం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. ఏమనమంటున్నాడు? నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షును నీకు ఇచ్చెదను. ఇప్పుడు ఇంతకు ముందు భవిష్యత్తు నిర్ణయించింది ఎవరు? దేవుడు నిర్ణయించిన భవిష్యత్తుని ఎవరు మార్చేశారు? ఏ ప్రార్థన? కన్నీళ్ల ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన? గొర్రెదట్టు తిరిగిన ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన? గోనె పట్ట కట్టుకునే ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన? ఏ ప్రార్థన మార్చింది తెలుసా? విశ్వాసముతో హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు నిర్ణయించిన భవిష్యత్తును కూడా మార్చేసింది. వావ్! The prayer of faith can even turn the future that God decides. Hallelujah. మనం ఇక్కడ చూసినాం అంది లోకంలో దేవుడు చెప్పింది జరగకుండా పోయింది ఎప్పుడైనా? దేవుడు నిర్ణయించింది జరగకుండా పోయిందా? కానీ హిజ్కియా ఎట్లా మార్చగలిగిండు? విశ్వాసముతో ప్రార్థించి. హల్లెలూయా. Am I speaking to you? అంటే there is something called faith which can turn the future. I'm teaching now. Are you hearing? So there is something called future which can be turned through faith. అంటే భవిష్యత్తు, నీ భవిష్యత్తుని ఏది మార్చగలదు? నీవు విశ్వాసముతో చేసే ఏదైనా నీ భవిష్యత్తుని మార్చగలదు. అది ప్రార్థన అయినా, నువ్వు ఇచ్చే కానుకైనా. అవునా? హల్లెలూయా. ఏ భవిష్యత్తు అది దేవుడు నిర్ణయించినా సరే, ఆ భవిష్యత్తుని, ఇదిగో ఇతను చనిపోవాలి, ఇతను నరకంలో పడిపోవాలా, ఎవరు నిర్ణయించినా? దేవుడు నిర్ణయించినా. హే మ్యాన్, ఇదేంది? దేవుడు నిర్ణయించినా సరే నువ్వు విశ్వాసముతో ఏదైనా చేస్తున్నావా, అది ఆ భవిష్యత్తుని మార్చగలదు. అందుకే వాక్యము సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. So your faith even can change the decision of God. Hallelujah.
అంత శక్తివంతమైంది నీ విశ్వాసం. సరే, ఐమ్ హ్యావింగ్ అనదర్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అనండి. సరే, నీకు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసం ఎలా మారుతుంది? హౌ కెన్ ది ఫెయిత్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్? లెట్స్ సీ. దేర్ ఇస్ అనదర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద సేమ్ బుక్ ఆఫ్ 2 Kings. ఇదే 2వ రాజుల్లో ఇంకో దైవజనుడు ఉన్నాడండి. ఈయన పేరు ఎలీషా. ఎవరైనా? ఎలీషానండి. ఎలీషా. వావ్. ఎలీషా ప్రవక్తకి దగ్గరికి ఇజ్రాయెల్ దేశం రాజులు వచ్చిర్రు. ఏమనంటే, అయ్యా కరువు అయిపోయింది. అక్కడ ఒక సిచ్యువేషన్ చెప్తారు. ఆ కరువులో ఏం జరుగుతుంది అంటే, ఒక పని జరుగుతుంది ఆ కరువులో. ఏంటి అంటే, ఒకటి అమ్ముతున్నారు, తిండి లేక ఏం లేక. రూపాయికి ఏం అమ్ముతారు తెలుసా? పావురం యొక్క రెట్ట తినడానికి. అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి దేశం మొత్తం. వీళ్ళప్పుడు ఏం చేశారు? ఈ ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఈ ప్రవక్త ఏమని చెప్తారేమో చూద్దామని చెప్పి. అప్పుడు ప్రవక్త ఏం చేసిండంటే ఒక మాట సెలవిచ్చిండు. ఏమనంటే, రేపు ఈ సమయం వరకు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే 2వ రాజులు 6వ అధ్యాయము 24వ వచనం చదివితే, మీరు మొత్తం చదివినట్లయితే ప్రవక్త ఒక మాట చెప్తాడు. రేపు ఈ దినము వరకు 32వ వచనం, but Elisha sat in his house and the elders sat with him and the king sent a man from before him, but the messenger came to him. ఎలీషా దగ్గరకు వచ్చి రాజులందరూ కూడా పంపించిర్రు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. Then Elisha said, hear you the word of the Lord. Thus saith the Lord, tomorrow about this time shall a measure of fine flour be sold for a shekel, and 2 measures of barley for a shekel in the gate of Samaria. ఎక్కడ? సమరియా గేట్ల దగ్గర అమ్మబడుతుందంట. ఏమమ్మబడుతుందంట? అరే, పావురము రెట్ట తింటున్న వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? రూపాయికే వస్తుంది పోండి. ఎక్కడ? ఈ ప్రవక్త ఎలా మార్చగలిగదండి? ఇప్పుడు నీ లోపల ఉన్న విశ్వాసం అంటే అది నీ భవిష్యత్తు మార్చగలదు. కానీ ఈ ప్రవక్త దేశం మొత్తాన్నే మార్చేసిండు. ఏం మార్చేసిండు? హీ ఈవెన్ చేంజ్ ద హోల్ నేషన్స్ ఫ్యూచర్. హౌ? ఎట్లా అంటే, ఇతనిలో ఉన్న విశ్వాసము అది కేవలం పదార్థముగా ఉండలే. వాక్యం సెలవిస్తుంది హెబ్రీలు 11వ అధ్యాయంలో ఏమని? విశ్వాసం అన్నది పదార్థం అంట. అది పదార్థంగా మాత్రం ఉండలే. ఇట్ బికమ్ ఎ స్పిరిట్. ఇట్ బికేమ్ ఏ స్పిరిట్ అనండి. am I speaking to you? Am I speaking to you? The faith in Elisha became a spirit called spirit of faith. Somebody says spirit of faith. So there is something called the spirit of faith which can even change the future of the nations, which can even change the future by within a day. ఎంత సమయంలో? ఒక్క రోజులో కూడా మార్చే ఒక ఆత్మ ఉంది. ఏంట ఆత్మ? విశ్వాసమను ఆత్మ. మ్యాన్, ఎట్లా మారుస్తుందండి విశ్వాసం అనే ఆత్మ? చూద్దాం. There is a man of God who was called Saint Patrick. Do you know Saint Patrick? ఎంతమంది తెలుసు Saint Patrick? తెలుసా తెలీదా? మనం చూస్తాం కదా సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ అని చెప్పి. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజన్ ఉన్నాడండి. ఆయన ఉన్న రాజ్యంలో ఆయన ఒక రోజు రాజు దగ్గరికి వెళ్తుండట. రాజు మందిరం దగ్గరికి వెళ్తా ఉంటే అందరు ఏడుస్తూ ఉన్నారు, రాజుతో సహా అందరూ ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్లతోని. సెయింట్ ప్యాట్రిక్ వెళ్ళి అడిగిండంట, ఎందుకు ఏడుస్తున్నారయ్యా, ఎందుకు ఇంతగానో రాజు ఏడుస్తుండంటే, రాజు యొక్క కొడుకు చనిపోయిండు, 3 రోజులైంది పాతిపెట్టి. ఏమైందంట? రాజు యొక్క కొడుకు చనిపోయిండు, ప్రిన్స్ చనిపోయింది, మన ప్రిన్స్, అవర్ ప్రిన్స్ హావ్ డైడ్ అని చెప్తారు ఆయన. 3 రోజులైంది పాతిపెట్టి. అందరు ఏడుస్తూ ఉన్నారు. అందుకే మేము కూడా దుఃఖంతో ఏడుస్తాం అన్నప్పుడు సెయింట్ ప్యాట్రిక్ ఒక మాట అడిగిండు, ఎక్కడుంది అతని సమాధి? ఎక్కడుందటని? ఆ సమాధి ఎక్కడుంది? ఆ ప్రిన్స్ యొక్క సమాధి ఎక్కడుంది? తీసుకెళ్ళిండట. ఆ సైనికుడు కూడా ఏమని అనుకుంటున్నాడంటే, ఇక్కడ ఈయన కూడా పోయి నివాళులు అర్పించి వస్తాడేమో పా అని చెప్పి తీసుకొని పోయినాడు సైనికుడు. ఆ సమాధి దగ్గరికి రాగానే ఆయన ఒక పెన్ను తీసుకున్నాడు. తెలుసా ఏం తీసుకున్నాడు? అప్పుడు పెన్స్ ఎట్లుండే తెలుసా? ఇంకుతోని ఇట్లా రాసేవారు, నెమలీకలు లాగా ఉండేవి. ఆయన తీసుకొని ఆ ఈక తీసుకొని హీ సెయిడ్ సెయింట్ ప్యాట్రిక్ అని సంతకం చేసినాడు అంతే. అప్పుడు ఒక మాట చెప్పిండు, ఇప్పుడు లేచి ఒకసారి తవ్వండి అన్నాడంట. వీళ్ళందరూ చూస్తారు, ఏ పిచ్చోడైనా చచ్చిపోయినా నేను తవ్వమంటదేంటి, నువ్వు తవ్వురాబాయి అన్నాడంట. నాకేంది, నిన్నే రాజు తిడతాడు అని చెప్పి తవ్విందంట మొత్తం.
తవ్వి చూస్తే చనిపోయిన ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకొని లేచి బతికిండు. హౌ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ సెయింట్ ప్యాట్రిక్ మ్యాన్. సంబడి సే స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. సంబడి సే స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును ఆత్మనండి. ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఎవరిలో ఉండదో దే టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. హల్లెలూయా. అంటే టు ద పీపుల్ who are having spirit of faith, they don't have future, they don't have మెల్కీజెదకు ఆది అంతము లేనివాడు. ఎందుకు? విశ్వాసమని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. Am I speaking to you? When spirit of God, when the spirit of faith enters into you, you don't have an end, you don't have a beginning, you don't have a past, you don't have a future. What is your future? God is your future. Christ is your future. That's it. The blessing of Abraham is your future because spirit of faith liveth in you. Am I speaking to you? Am I speaking to you? Let's see. అసలు ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఎట్లా పనిచేస్తుంది? 2 Corinthians 4:13. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 13వ వచనము. Let's open 2 Corinthians chapter 4:13. కృప ఎక్కువ మంది. Let me read in English. We having the same spirit of faith. ఏంటంట? మనకెట్లా వచ్చింది? How do we have the spirit of faith? ఇదంటే అపోస్తలులకు ఉండే, దైవజనులకు ఉండే, మనం చెప్పినట్టు సెయింట్ ప్యాట్రిక్ గారికి ఉండే. మనకెట్లా వచ్చింది ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్? త్రూ గ్రేస్. We got an impartation from Christ which is called spirit of faith. So those who believe in Christ, they took part of his spirit. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఉన్నారో, ఎవరైతే క్రీస్తులో భాగమై ఉన్నారో, వాళ్ళు ఒకటి కలిగి జీవిస్తున్నారంట, స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. అయితే చూద్దాం. We having the same spirit of faith. ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఎట్లా పనిచేస్తుందాం? According as it is written, I believed. I believed అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించి తిరిగి లేచారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆల్ ఆఫ్ యు హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. I believed and therefore have I spoken. We also believe and therefore speak. So spirit of faith worketh by speaking. విశ్వాసమును ఆత్మ ఎట్లా పనిచేస్తుంది? మాట్లాడడం ద్వారా పనిచేస్తానండి. స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ వర్కeth by speaking. హల్లెలూయా. హల్లెలూయా. Am I speaking to you? Can I speak? Can I speak into your life today? Can I speak something in your life today that can change your future? Hallelujah. Hey, that means those who believe in Christ have took part of the spirit of faith which can turn the future of the whole creation in a moment. Hallelujah. Hallelujah. That means remember something. World is behind astrology. లోకమంతా కూడా దేని వెనకాల ఉంది? ఆస్ట్రాలజీ వెనకాల ఉంది. ఎందుకు? వానికి తెలియాలి రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, నా భవిష్యత్తు అట్లా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక పండుగ వస్తుంది, ఆ పండుగ రోజు చెప్తారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి. అవునా కదా? హల్లెలూయా. ఎందుకు? మీకు ఒక విషయం తెలుసా? లోకానికి ఎందుకు ఇదంతా కావాలి తెలుసా? దే ఆర్ బ్లైండెడ్. దే ఆర్ ఎందుకు? గుడ్డితనంతో ఉన్నవాడు భవిష్యత్తును చూడలేరు. చూస్తారా? ఇప్పుడు నడుచుకుంటా పోతున్నాం, కళ్ళు గుడ్డైనాయి అనుకో, మనకి కనిపిస్తుందా? ముందేముందో గుంత ఉందో, రోడ్డు ఉందో ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. అవునా కదా? అలాగే లోకానికి కూడా రేపేం జరుగుతుందో తెలీదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకు? వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? ఇదే 4వ అధ్యాయంలో ఉంది, 4వ వచనం. In whom the God of this world had blinded the minds of them which believe not. ఏం చేసిందంట? వాళ్ళ గుడితనం కలిగజేసిందంట. వాళ్ళకి తెలియదు ఇంకా రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు. ఏమైనా జరగచ్చు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు, సడన్గా యాక్సిడెంట్ జరగచ్చు, సడన్గా ఇంకేమైనా జరగచ్చు. వీ డోంట్ నో. కాబట్టి ఇవి తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నిటిని వీటన్నిటి ఎట్టబడతా ఉంటారు. అపవాది యొక్క శక్తి ఎంత. అవునా? కానీ క్రీస్తులో ఉన్నవాడంట చీకటి సంబంధి కాడు. నీవే సంబంధి ఉన్నావు?
వెలుగు సంబంధివై ఉన్నావు. కాబట్టి దావీదు అందుకే ఒక మాట చెప్తాను, ఏమని తెలుసా? నీ వాక్యము నా పాదములకు. ఎందుకో తెలుసా? దావీదుకి రేపు జరగబోయేది కాదు, తను వేసే అడుగు కూడా ముందే తెలిసిపోతుంది. ఎలాగా? ఆయనకు అలవాటు ఉంది, ప్రతిరోజు ఈ పుస్తకం తెరచాలి. ఏ అలవాటు? హీ ఓపెన్ ద బుక్ కాల్డ్ బైబిల్. హీ నోస్ వాట్ ఆర్ ద స్టెప్స్ హీస్ టేకింగ్ ఎవ్రీ డే. హీ కెన్ టెల్ యూ. నువ్వు దావీదు దగ్గర పోయి ఒక 10 సంవత్సరాలకు నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అంటే చెప్పేస్తాడు, ఇంకో ఇది ఇట్లా జరిగిపోతుంది అని చెప్పి. హౌ? ఆయన ఒక అలవాటు ఉంది. దీవరాత్రములు ఏం చేయవాడు? వాక్యము ధ్యానించేవాడు. వాక్యము ధ్యానించి ఏం చేయవాడు? ప్రవచించువాడు. హీ స్పీకెత్. హల్లెలూయా, హల్లెలూయా. Elijah was praying upon the mountain that it should not rain. Do you know how he prayed? He prayed earnestly. So spirit of faith worketh when you speak. Spirit of faith worketh when you. విశ్వాసం అనే ఆత్మ ఎప్పుడు పనిచేస్తుందండి? నీవు మాట్లాడినప్పుడు అనండి. హల్లెలూయా. మాట్లాడుతున్నావా? Do you know? Whenever you're releasing your words, you're uttering light into future. Hallelujah. Bible says in this way, entrance of the word bringeth forth. Hallelujah. When you're speaking the word, when you're prophesying the word, when you're releasing the word, do you know what you're doing? You're uttering light into future, that it will not be dark any longer. Hallelujah. నీ వాక్యముని ప్రవచిస్తున్న ప్రతిసారి, ఆ వాగ్దానమని పలుకుతున్న ప్రతిసారి ఏం చేస్తుంది తెలుసా? నీ భవిష్యత్తులోనికి వెలుగుని విడుదల చేస్తా ఉన్నావు. ఏం విడుదల చేస్తా ఉన్నావు? ఎప్పుడైతే అది వెలుగుగా ఉందో అది నీకు తెలిసిపోతుంది. అవునా కదా? చీకటిగా ఉంటే కదా తెలియకుండా ఉండేది. అది వెలుగుగా మారుతుంది కాబట్టి నీకు తెలిసిపోతుంది ఫ్యూచర్ ఏంటో. యూ కెన్ సింప్లీ టర్న్ ఇట్. సింపుల్ గా మార్చేసుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. Am I speaking to you? Am I speaking to you? Elijah prayed. He spoken. That's it. Elisha has spoken. He released a word. By tomorrow. By tomorrow. Everything got changed. ఒకే ఒక్క రోజు 24 గంటల్లో దేశం యొక్క పరిస్థితి మొత్తం మారిపోయింది. Am I speaking to you? హల్లెలూయా. 24 గంటల్లో నీ పరిస్థితి మారును గాక. 24 గంటల్లో నీ భవిష్యత్తు మారును గాక. నీ శ్రమలు మారును గాక. హల్లెలూయా. God is enlightening somebody. లోకంలో ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, నీకేం జరుగుతుంది రేపంటే, ఏమో నాకేం తెలుసు అనొద్దు. You know what's going to happen. You know what's going to happen. హిజ్కియా prayed, that's it. విశ్వాసముతో పలికిండు అంతే. దేవా నా భవిష్యత్తుని మార్చా. మారిపోయింది. హల్లెలూయా. మారిపోయిందా లేదా? అలాగే ఎవరైతే విశ్వాసముతో ఉన్నాడో వాడు పలికే మాటలే వాని భవిష్యత్తు. ఏంటి భవిష్యత్తు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? The words you speak. That's why Jesus says, the words I speak unto you, they are spirit and life. అవి ఆత్మయు జీవమై ఉన్నాయి నేను పలికే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం పలుకుతున్నావు రోజు? What are you speaking, brother? What are you prophesying into your life, sister? What are you speaking into your future? Let the spirit of faith work from now. Hallelujah. Let the spirit of faith work from now. ఎంతమందికి అర్థమవుతుంది? Shall we speak today? Shall we speak? I think it's enough. I took enough time, I think. Hallelujah. Hallelujah. Wow. రోమీయులు 8వ అధ్యాయం 28వ వచనం. లాస్ట్ స్క్రిప్చర్ ఐమ్ ఫినిషింగ్ నౌ. 8:28వ అధ్యాయం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
ఐ థింక్ దే స్కిప్డ్ ఇట్. 28వ వచనం. అండ్ వీ నో దాట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్. ఏమనుంది? అన్ని సమకూర్చబడి దేనికోసం జరుగుతాయంట? మంచి కొరకు, మేలు కొరకు. ఎవరికి? దేవునిని ప్రేమించు వారికి. టు దెమ్ హూ ఆర్ ద కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. బికాజ్ యు లవ్ గాడ్, యు ఆర్ కమింగ్ టు చర్చ్. am I speaking to you? అయితే దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎన్ని జరిగినా సరే, నీ జీవితంలో నీ గతంలో ఎంత ఘోరంగా ఉన్నా సరే, తాగుబోతోని కావచ్చు, తిరగబోతోని కావచ్చు, ఎంత ఘోరంగా ఉన్నా నీ గతము, నేను చెప్తున్నాను కదా, అవన్నీ కూడా నీ మేలుకే జరుగుతాయంట ఈ రోజు మొదలుకొని. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ పాస్ట్ విల్ బిగిన్ టు వర్క్ ఫర్ యువర్ గుడ్ ఫ్రమ్ టుడే. నీ భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకు? యూ లవ్ గాడ్, యూ ఆర్ ఇన్ క్రైస్ట్. am I speaking to you? am I speaking to you? హల్లెలూయా. ఇంకా నీకు భయం అవసరం లే. రేపేం జరుగుతుందో అనే భయం అవసరము లేదు. ఎల్లుండి ఏం జరుగుతుందో భయం అవసరం లేదా? నేను ఒకరిని మోసం చేసిన గతంలో అది నా భవిష్యత్తులో ఎలా మారుస్తుందో అవసరం లే భయం. ఎందుకు? అది కూడా నీ మంచి కొరకే అంట. హల్లెలూయా. పౌలు గతం ఎంత ఘోరంగా ఉంది, మర్డరర్ అయినప్పటికీ అది ఆయన భవిష్యత్తు యొక్క మంచి కొరకే. ఎందుకు? తను క్రీస్తులో ఉన్నాడు కాబట్టి. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ టుడే, యు ఆర్ ఎ న్యూ క్రియేచర్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వాట్స్ గోయింగ్ టు బి ఎ ఫ్యూచర్? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. షల్ వి ప్రొక్లైమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం టుడే? షల్ వి ప్రొక్లైమ్? ప్రార్థన చేద్దామా? అందరం పలుకుదామా? I want people to watch, people who are watching online also. Come on, stand up wherever you are. ఎక్కడున్నా సరే నిల్చోండి. Come on, stand up wherever you are. Be on your feet and prophesy. Let the blessing of Abraham take over my life in Jesus' mighty name. Don't keep calm. Speak from today. Utter into the spirit from today. Utter the light into the future from today in Jesus' mighty name. Let the blessing of Abraham take over me. Let the blessing of Abraham take over me. Let the blessing of Abraham take over my future in Jesus' mighty name. తండ్రి, అబ్రహాం ఆశీర్వాదము నా భవిష్యత్తును అధిగమించును గాక. అబ్రహాం ఆశీర్వాదము నా ఉద్యోగం అధిగమించును గాక. అబ్రహాం ఆశీర్వాదము నా వ్యాపారములో అధిగమించును గాక. Let the blessing of Abraham manifest in my life, Lord. ఇది మొదలుకొని తండ్రి, ఈ రోజు మొదలుకొని అబ్రహాము ఆశీర్వాదము నాలో మొదలవును గాక. అబ్రహాం ఆశీర్వాదము నాలో ఆరంభమగును గాక. లదోడిక సెహైనా మురోదినా దియతైదోస్ లెరిబా బాబా దెకెదోస్ ఇతాదనా గడూర్ జహెల్ మెథో ఎకోనా దాదియా తెసెహి దౌరాలావా షెందో ఎగోరానా జలతోజ నసిదెలలోదియాదే లెబెరెదెదెలెకెతిరిదెదియోమో. తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, అవును దేవా, మా గతములో ఎంత ఘోరమున్నా సరే, ఎంత పాపమున్నా సరే, ఎంత వ్యసనాలు ఉన్నను సరే తండ్రి, మా గతములో ఎంత దురాలవాట్లున్నా సరే దేవా, మేము క్రీస్తులో ఉన్నాము కాబట్టి మా గతము సిలువ, మా గతము నీవు మరణించి తిరిగి లేచావు తండ్రి, మా గతము నీ రక్తము తండ్రి యేసయ్యా. ఇది మొదలుకొని అబ్రహాము ఆశీర్వాదం అనే భవిష్యత్తు మాకు దయచేయము. లార్డ్, గివ్ us a tomorrow called the blessing of Abraham. అవును తండ్రి, మా సామర్థ్యముతో అయితే అసాధ్యమో, ఆలస్యము జరుగుతున్నదేమో, లేమి ఉన్నదేమో తండ్రి, ఇబ్బందులు జరుగుతున్నాయేమో తండ్రి, ఎలా కట్టాలి నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నామో దేవుడు చెప్తున్నాడు, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితంలో పాపము, నేను రేపు మరలా పడిపోతానేమో, కానీ దేవుడు చెప్తున్నాడు అబ్రహాం ఆశీర్వాదము నీ భవిష్యత్తుని, నీ టుమారోని అధిగమించి నేను పడకుండా నిలబెట్టబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. Let the blessing of Abraham take over from now in Jesus' mighty name. దేవా, నీకు వందనాలు తండ్రి యేసయ్యా. Hallelujah. Shall we all lift up our hands? Yahweh Rapha Elohim Shaddai Yireh Adonai manifest himself.
యేసయ్యా. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా నీకు వందనాలు. అబ్రహాం ఆశీర్వాదం నాలో నెరవేరును గాక. అబ్రహాం ఆశీర్వాదం మా సంఘములో నెరవేరును గాక. లార్డ్, let our tomorrow be the blessing of Abraham from today. In the mighty name of Jesus Christ of Nazareth, Lord. Somebody say amen. Amen. Shall we partake of communion? Your glory is tangible in this place, awakening supernatural grace. Your glory is tangible in this place, awakening supernatural grace. Yahweh, Rapha, Elohim, Shaddai. Shall we lift up right now the bread? తండ్రి, ఈ శరీరము నా కొరకే నల్లగొట్టబడింది గనుక, ఎవరి కొరకు? నా కొరకేనండి. నా కొరకే నల్లగొట్టబడింది గనుక, లార్డ్ గివ్ us grace, గివ్ us grace. హల్లెలూయా. నీవు కృప దయచేయము తండ్రి. నీ శరీరము ద్వారా నేను నూతన సృష్టి దేవా. ఈ రోజు నుంచి నేను క్రీస్తులో ఉన్నాను గనక నేను నూతన సృష్టి దేవా. యేసయ్యా, I'm a new beginning today. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీవు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతములు చేయవాడా నీకు వందనములు. నన్ను రూపాంతరపరచు. అవును, నా గతము ఏ విధముగా ఉన్నను, నా కొరకు నీవు మరణించి తిరిగి లేచావు గనక నా గతము నీవే తండ్రి యేసయ్యా. నా గతము సిలువనే తండ్రి యేసయ్యా. In Jesus mighty name. Hallelujah. Lift up the blood right now. ఈ రక్తము దేనికి సాదృశ్యమో తెలుసా? అబ్రహాము ఆశీర్వాదమునకి రక్తము సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. లిఫ్ట్ ఇట్ అప్ రైట్ నౌ. తండ్రి, నీ రక్తము ద్వారా యేసయ్యా అబ్రహాము ఆశీర్వాదము మేము పొందుకున్నట్టుకు తండ్రి నీ రక్తము మాలో పని చేయించినది గనక ఈ రోజు నుంచి మా భవిష్యత్తు అబ్రహాం ఆశీర్వాదమే. లార్డ్, అవర్ టుమారో ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. Our future is the blessing of Abraham. ఇది మొదలుకొని తండ్రి మాలో నీవు నూతన క్రియ జరిగించము. In Jesus mighty name I pray. Amen. Partake of it. Hold the cup. Okay? Preserve it for a sign. I'm telling you. Preserve it for a sign called the blessing of Abraham. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఆ గిన్నెలోని తాగునది ఆ రొట్టెని తినువాడంట ఎన్నడును మరణించడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ శరీరము నీ రక్తము త్రాగువాడు ఏ మాత్రమును మరణించడు. ఎందుకు? నీ భవిష్యత్తు నీ మీద పని చేయడు కాబట్టి. మరణించాలంటే భవిష్యత్తులో ఉన్న పాపము పని చేయాలా? హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ మీద పని చేసేది ఏంటి? అబ్రహాం ఆశీర్వాదమే. The blessing of Abraham is your future. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ ప్రార్థన మారును గాక. Keep your hands on your head. Let me pray. తండ్రి యేసయ్యా, ఇదిగో నీ శరీరము నీ రక్తము మాలో ఉన్నది. మేము నీ శరీరములో భాగము తండ్రి. Our future is the blessing of Abraham from now. Our future is the blessing of Abraham. ఆ లేమి, ఆ బాధ, ఆ అప్పులు, ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ ఈఎంఐలు, ఐఎమ్ టెల్లింగ్ యు, అన్నీ తొలగించి దేవా అబ్రహాము ఆశీర్వాదములోని సమృద్ధి గల జీవము మాలో మొదలవును గాక. ఈ రోజే మొదలవును గాక. Let our tomorrow be the abundant life in the blessing of Abraham, Isaac and Israel. In Jesus mighty name. మేము గతంలో చూసిన ఏ శ్రమలు మేము మరలా చూడడానికి వీల్లేదు దేవా. నీ కృప ధారాళముగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Lord, this year, come on, prophesy somebody. Declare this year as an year of elevation. దేవా, మమ్మల్ని ద్వీపస్తంభం పైన నిలబెడతాన్నావు తండ్రి. ఈ సంవత్సరము మన సంఘముని ద్వీపస్తంభం పైన పెట్టమా.
Elevation, Father, release elevation in our life from now in Jesus' mighty name. Up upon the lampstand from now. Also, Father, I pray, let us partake your grace in Jesus' mighty name. నీవు కృప చూపించుము దేవా, అద్భుతములు చేయవడానికి నీకు వందనములు. నీవు ధారాళమైన కృప చూపించుము. Thank you, Father. Thank you for the anointing. Thank you for the anointing, Lord. Thank you for the anointing in Jesus' name. Thank you for the anointing, Father. I declare and I decree a new beginning from now. A new beginning from now, Father. Tandri, I declare, let this year be a year of anointing of the tribe of Judah. మా భారములన్నీ స్తుతిగా మారును గాక. తండ్రి, ఆ అప్పులనే భారము స్తుతిగా మారును గాక. లేమి అనే భారము ఐశ్వర్యం అనే స్తుతిగా మారును గాక. ఆ వ్యసనము తండ్రి, ఆ మోహము, ఆ కామము, ఆ సిగరెట్, ఆ ఆల్కహాల్, ఆ డ్రగ్స్, తండ్రి, ఆ భారములన్నీ ఈ రోజు స్తుతి వస్త్రముగా మారును గాక. I declare and I decree in Jesus' mighty name a new beginning. తండ్రి, ఏదేదైతే బరువైపోతున్నదో అది ఈ రోజు నుంచి తేలికగా మారును గాక యేసుక్రీస్తు నామములో. Lord, let us be fat financially from now like Judah. Hallelujah. తండ్రి, యూదా గోత్రము వలె మేము ఆర్థికంగా ఫ్యాట్ అవుదుము గాక దేవా యేసయ్యా. Make us fat financially, Father, in Jesus' mighty name. నీవు కృప చూపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Hold on. My sermon is not yet done. Do you know how can the spirit of faith transform future? Spirit of faith travels before you in the future. It travels before you into the future. And do you know what it happens? It will make the things around in the future. అక్కడ ఒక మాట ఉంది, అన్నీ సమకూర్చబడి దేనికోసం అంట? అంటే ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అనేది ఏం చేస్తుందంటే, ఈ విశ్వాసం అనే ఆత్మ నీ భవిష్యత్తులోనికి వెళ్ళిపోయి, నీ భవిష్యత్తులో ఏమేమి ఉంటాయి? నీ ఇల్లు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ ఉద్యోగం, అవునా, నీ శ్రమలు అవన్నీ ఉంటాయి కదా, నీ కారు కావచ్చు, అన్నిటిని ఏం చేస్తుంది తెలుసా? అన్నిటిని ప్రిపేర్ చేస్తుంది. దేనికోసం సమకూరుస్తుంది? నువ్వు ఏదైతే పలుకుతావో అది నెరవేర్చడానికి అవన్నీ తయారు చేసి పెట్టేస్తుంది. Man, let me tell you something. Whether you remember or not, I told a prophecy in the first week of January. I told a prophecy. Do you remember? I told it's going to be an earthquake in. Actually, there will not be an earthquake, I'm telling you. Because I prophesied, because I spoke that day, earthquake happened. Hey, man, is it real? Yes. In December I prophesied, I saw a traffic in air. Anybody remember? Remember anybody? I saw a traffic in air. I saw aircrafts, that means aeroplane and another plane crashing. Is it happened or not? Do you know what happened? The spirit of faith traveled before me in the future and prepared that helicopter and aeroplane. Am I speaking to you? That's how the spirit of faith will work. And do you know what happens? When you prophesy, spirit of faith will turn that into, దేనికోసం మారుస్తుందంటే అన్ని సమకూర్చబడి మంచి కొరకనండి. విశ్వాసం అనే ఆత్మ ఆ భవిష్యత్తులోనికి వెళ్ళి అదేం చేస్తుంది? అవన్నిటినీ మన మంచి కొరకు, మనం చెప్పే మంచి కొరకు సిద్ధం చేస్తుంది. ఎలీషా చెప్పిండు ఏమని? రేపటి వరకు గేట్ దగ్గరకు వచ్చేయాలంటే సమరయులు అందరూ ఏం చేస్తున్నారు? అన్ని తీసుకొచ్చారు, పడేసి పారిపోయారు. ధాన్యము, ధనము, ఆహారం అన్ని తీసుకొచ్చారు, పడేసి. ఇతను చెప్పిన మాట కొరకు ఆ సమరయ సైన్యం మొత్తాన్ని సిద్ధం చేయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? సమరయ సైన్యం అంతా మనం యుద్ధం చేయబోతున్నాము, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నాము, మనం గెలవబోతున్నాము. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇన్ని రోజులు మేము యుద్ధం చేయడానికి వచ్చినాం, మేము తినడానికి ఆహారం తెచ్చుకున్నాం. కానీ వాళ్ళు ఎందుకు వచ్చి తెలుసా? ఎలీషా చెప్పిన ఒక ప్రవచనము
ఆ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ముందుగా వెళ్ళి వీళ్ళందరినీ యుద్ధం చేయడానికి తీసుకొచ్చింది, గట్టిగా తీసుకొచ్చి ఆహారం మోసుకొచ్చేలా చేసింది వీళ్ళకి. మ్యాన్, am I speaking to you? Are you hearing somebody? So spirit of faith will travel before you and will prepare the things for your good in your future. Hallelujah. Hallelujah. So what to do from now? Speak good things. Speak good things. Hallelujah. That day I prophesied there will be an earthquake, but nobody died. Did anybody died? Not even a single harm, man. It was a 6.9 magnitude. A big earthquake. Hallelujah. But none died. I did that because I want to show you your spirit of faith can do something really amazing in your life. It travels before you in the future. Hallelujah. ఈ రోజు నుంచి అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమని, నీకు ముందుగా నేను వెళ్ళుచు మెట్టగానున్న స్థలములన్నిటినీ ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. విరగొట్టి ఏం చేస్తాడు? నీ మంచి కొరకు సిద్ధం చేసేసిండు మార్గమా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నేను ఒక మాట పలుకుతున్నా, అబ్రహాం ఆశీర్వాదం నీలో నెరవేరును కాక, ఇస్సాకు ఇజ్రాయెల్ ఆశీర్వాదం నీలో నెరవేరును కాక. The blessing of Abraham take over you in Jesus mighty name. Let it work. Hallelujah. Hallelujah. I prophesy today. I'm hearing something. Brosha hadani dadu. Can I speak? Can I speak today? Dadino gatiza pelika sos. There was a demon which was standing. I saw a demon standing. It is telling me that it has been released to attack families. To attack families. That means to attack churches. Shall we prophesy? Shall we prophesy? I command, let it go back to the sender in Jesus' mighty name. Let your demon go back to your sender in Jesus' mighty name. Every demon which has been released to attack the church, I command it go back to sender in Jesus' mighty name. Let it not work. I cancel it in Jesus' mighty name. I cancel that spiritual warfare in Jesus' mighty name. I even declare, I saw there was a flood. There was a flood, and I'm seeing a football. Do you know football? I saw football. Lord, open my eyes in the spirit, and I saw a blue color dress. I saw they are wearing a blue color costume. Okay, a uniform like thing. They're playing football, and I'm seeing they're holding the cup. But I saw there was a turbulence. Person falling down. I saw the person falling down. Hold on. We don't know what's going to happen in the future. But we'll prophesy. Let it be certain unto us in Jesus' mighty name. Let the future be certain unto us in Jesus' mighty name. Let it not be uncertain. Let it be certain unto us in Jesus' mighty name. I also see Prime Minister getting sick. I see Prime Minister getting sick until he repents. I saw his knee. I'm not going to tell a name, okay? I saw his knee getting attacked. I don't know why. Amen. He's thinking crores of security, a crore per day can secure him. No. Nothing can hide you from God. That's it. Nothing can hide you from God. దావీదు చెప్తుంది అందుకే, పాతాళానికి వెళ్ళినా అక్కడ నువ్వే ఉన్నావు తండ్రి, నేను నీ నుంచి తప్పించుకోగలనా? ఏది కూడా దేవుని సంధి నుంచి తప్పించుకునేలా చేయలేదు. ఆయన అనుకుంటున్నాడు రోజు ₹1 కోటి సెక్యూరిటీ. No,
You can escape God. Hallelujah. I saw a sickness until you repent. And I saw a train. I saw Telugu states. I saw a train. Telugu people. I saw a train. I saw a train was been met with accident this coming month. Let's pray for the safety of them. Okay, I declare in Jesus' name, let those people be saved in Jesus' mighty name, Father. Let none of them should die. Give security to them, Lord. Release angels to safeguard those people in Jesus' mighty name. Lord, even I declare, I'm hearing something. I'm hearing secretariat. I don't know why. Secretariat, I'm hearing secretariat. God is opening doors for you. Receive it. Hallelujah. God is opening doors for you in Jesus' mighty name. Rabadina Gazron Talanite. I'm hearing promotion in Jesus' mighty name. Receive your promotion in the name of Jesus Christ of Nazareth. Everything is possible with my God. I declare your promotion. Hallelujah. Let you be promoted in Jesus' name. March, I declare, let this year be a year of promotion in Jesus' mighty name. I saw somebody watching me online. You are jobless from past 8 months. You are jobless. Past almost 8 months, you are jobless. You don't have any job. God is telling me, I am opening a door for you. I am releasing a company for you. I'm releasing an interviewer for you. I'm releasing an interview date for you. And I'm releasing an offer letter for you. You are going to receive a job in the month of March in Jesus' mighty name. I declare. I saw a woman is telling me, barrenness, right now. I declare, let your womb be opened. Let you give birth to a son in Jesus' mighty name. Let you give birth to a daughter in Jesus' mighty name. నీ గర్భము తెరవబడి ఒక కుమారునికి కుమార్తెకి నీవు జన్మనిచ్చుదువుగాక యేసుక్రీస్తు నామములో. I'm seeing an angel of the Lord is touching. I prophesy marriage. I declare marriage in Jesus' mighty name. Come on, lift up your hands, those who are waiting for marriages. I declare in Jesus' name, Father, 2025, an year for marriage. In Jesus' name, release thy grace in abundance. In the mighty name of Jesus Christ of Nazareth. I honor your grace, Father. I honor your grace in Jesus' name. Open the doors, oh Lord. Open the doors for us. Hallelujah. Lord, open the doors in Jesus' name. Hallelujah. Some people who have been stuck in this India, I open doors for you. ఇత్తడి తలుపులు పగలగొట్టబడును గాక, ఇనుప గడియలు విరగొట్టబడును గాక. I prophesy, let the door be open that you will travel to another country. నువ్వు వేరే దేశమునకు వెళ్ళుటకు నీకు ద్వారము తెరవబడును గాక యేసుక్రీస్తు నామములో. I cancel every attacks. In the mighty name of Jesus Christ of Nazareth, I pray. Somebody say, my tomorrow is the blessing of Abraham. My future is the blessing of Abraham. All things will be prepared that the blessing of Abraham will work in me. అందరూ చెప్పిన భవిష్యత్తు అబ్రహాం ఆశీర్వాదము సమస్తము సమకూర్చబడి అబ్రహాం ఆశీర్వాదము నాలో నెరవేర్చబడుటకు పని చేయను కాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. Lift up your seed. We are going to finish. People watching us online also, come on, lift up your seed now. Yahweh Rapha
Online, give me online. Give me online. Sushma Siddela, are you watching me online? Sushma Siddela, are you watching me online? If you are there, could keep a comment for me. I'm seeing God is releasing grace over your life. He's going to heal you right now. దేవుడు ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది సిస్టర్ సుష్మా. ఐ సా ఎవ్రీథింగ్. నీ పరిస్థితి ఎలాగుందంటే అన్ని ఇంకా క్లోజ్ అయిపోయిన డోర్స్, ఎక్కడి నుంచి నాకు సహాయం రాదు అనుకుంటున్నావు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన భూదిగంతములలో రహస్య స్థలములలోంచి ఉన్న ధనము నీకు ఇవ్వబోతా ఉన్నాడా. You will be finding money in Jesus' mighty name. If you're there, say amen. I'm not seeing your comment. Brother Manohar, I declare let your business be lifted up to a new level in Jesus' mighty name. నీ వ్యాపారము నూతన స్థాయిలోనికి తీసుకెళ్తున్నాడు దేవుడా. God is releasing grace. He is elevating you to a new level in Jesus' mighty name. Anasuya, Shivana Duni, Lord, I release blessing upon Anasuya right now. Abundant grace, I release it upon her right now. సమృద్ధి గల జీవం విడుదల చేయము. అమ్మా, దేవుడు నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు. అనసూయ, I don't know who is this. నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది అనసూయ. ఐఎమ్ ఆల్సో సీయింగ్ ఎవరో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఐ డోంట్ నో హూ ఇస్ దిస్. అంటే ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నూతనమైంది నాకు రావాలా, ఒక మంచిది రావాలనుకుంటున్నారు. గాడ్ ఈజ్ రిలీజింగ్ గ్రేస్ అపాన్ యూ. యు ఆర్ రిసీవింగ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ యువర్ హస్బెండ్. ఆ నూతనమైన ఉద్యోగం నీకు రాబోతుంది యేసుక్రీస్తు నామములో. బ్లెస్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. నౌ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. లెట్ మీ ప్రే అండ్ లెట్ మీ ఫినిష్. I pray that every sickness be healed. తండ్రి యెహోవా రాఫా, ప్రతి అనారోగ్యము తొలగించి స్వస్థపరిచి జీవముతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. See you all next Sunday. Thank you so much. People of God, we have quiz, right? We'll share the location in the group. Tomorrow we have quiz program. Those who run Bible study can join. Online కూడా ఉంది కదా, quiz లేదు. Okay, so if you want to join, you can just inbox us. We'll send you the location. Thank you so much. See you all tomorrow. Thank you.